హాయ్ ఎవ్రీవన్. మనకు ఒక బ్రదర్ కామెంట్ చేయడం జరిగింది. 2డీ ఇమేజ్‌ని 3డీ ఎలా కన్వర్ట్ చేయాలి బ్లెండర్‌లోని. సో, ఈరోజు వీడియోలో 2డీ ఇమేజ్‌ని లైక్ జేపీజీ గాని, పీఎన్‌జీ గాని సో, ఆ ఇమేజ్‌ని మనం 3డీకి ఎలా కన్వర్ట్ చేయాలో బ్లెండర్‌లో ఈరోజు వీడియోలో చూద్దాం. 2డీ ఇమేజ్‌ని 3డీ కన్వర్ట్ చేయడంలో మనకి 2 మెథడ్స్ అనేది నేను ఈరోజు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇమేజ్ టు 3డీ. అది జేపీజీ అయినా, పీఎన్‌జీ అయినా మనకి సేమ్ రిజల్ట్ అనేది వస్తది. బట్ నేనైతే జేపీజీని యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే మోస్ట్‌లీ మనకి ఇమేజెస్ అనేది జేపీజీలోనే ఎక్కువ మనకి అవైలబిలిటీలో ఉంటాయి. పీఎన్‌జీ అనేది ఏంటంటే ఫోటోషాప్ ఎడిటింగ్ వచ్చినోళ్ళకి పీఎన్‌జీకి కన్వర్ట్ చేసుకుంటారు. సో, అందరికి ఈజీగా ఉంటది కాబట్టి నేను జేపీజీ అనేది యూజ్ చేస్తున్నాను. సో, ఈరోజు నేను వీడియోలో ఒక జేపీజీ బటర్‌ఫ్లై ఇమేజ్ అండ్ పీఎన్‌జీ ఇమేజ్ తీసుకున్నాను. సో, పీఎన్‌జీ ఎందుకు యూజ్ చేస్తాననేది నేను నెక్స్ట్ మెథడ్‌లో చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చేటికి నేను జేపీజీ అనేది తీసుకుంటున్నాను. మనం ఫస్ట్ ఏం చేయాలంటే అసలు ఇమేజ్ అనేది మనకి సైజ్ ఎంత ఉందనేది మనం ఫస్ట్ చూడాలి. మనకి ఇలా కర్సర్ అనేది దీని మీద మనం ప్లేస్ చేస్తే మనకి ఇక్కడ డీటెయిల్స్ వస్తది. అక్కడ మీరు చూసినట్టయితే డైమెన్షన్స్ అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. 5068 ఇంటూ 4659 అనేది మనకి డైమెన్షన్స్ అనేది ఆ ఇమేజ్ యొక్క సైజు. అండ్ పీఎన్‌జీ ఫైల్స్‌ని నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇవ్వడం జరిగింది. మీరు అక్కడ డౌన్‌లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు నేను ప్లేన్ తీసుకుంటున్నాను. మనం ఈ ప్లేన్ తీసుకొని ఆ డైమెన్షన్‌కి మనం మ్యాచ్ చేయాలి. సో, బట్ మనకి ఇక్కడ సెట్టింగ్స్‌లో చూసినట్టయితే ఇక్కడ డైమెన్షన్ అనేది ఇవ్వడం జరిగింది. స్కేల్ అనేది మనకి పిక్సెల్స్‌లో మనకి ఇక్కడ డిఫైన్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ డైమెన్షన్స్ అనేది మీటర్స్‌లో డిఫైన్ చేయడం జరిగింది. సో, మనం ఇక్కడ మీటర్‌లో ఏం చేస్తామంటే 50.68 ఇంటూ 46.59 సో, ఎగ్జాక్ట్‌గా మనం సేమ్ అనేది తీసుకున్నాం. సో, ఇది ఇమేజ్ యొక్క డైమెన్షన్స్. ఫస్ట్ మనం ఎడిట్ మోడ్‌కి చేంజ్ చేసుకొని సబ్ డివిజన్స్ అనేది అప్లై చేయాలి. సో, నేను ఏం చేస్తున్నాను ఎగ్జాంపుల్‌గా ఒక 100 అయిన సబ్ డివిజన్స్ తీసుకుంటున్నాను. ఎన్ని ఎక్కువ సబ్ డివిజన్స్ ఉంటే అంత క్లియరెస్ట్ అండ్ అంత పర్ఫెక్ట్ ఎడ్జెస్ అనేది మనకి రావడం జరుగుతది. సో, ఇక్కడ మనకి మోడిఫై టాబ్స్‌లోకి వచ్చేసరికి ఇక్కడ మనకి డిఫార్మ్స్‌లో డిస్ప్లేస్ అనేది మనకి ఒక మోడిఫైయర్ ఇక్కడ ఉండడం జరిగింది. సో, దీంట్లో ఏం చేస్తామంటే మనం న్యూ క్లిక్ చేయాలి. న్యూ క్లిక్ చేసిన తర్వాత మనకొక టెక్స్చర్ అనేది క్రియేట్ అవుతది. సో, ఇక్కడ చూసినట్టయితే టెక్స్చర్స్ టాబ్ అనేది ఇక్కడ ఒక బటన్ ఇవ్వడం జరిగింది. మనం ఇది క్లిక్ చేసినా ఓకే. లేదంటే ఇక్కడ మనకి టెక్స్చర్స్ అనే టాబ్ ఆల్రెడీ ఎక్స్ట్రా రావడం జరిగింది. ఓకేనా? సో, ఇక్కడ క్లిక్ చేసామంటే మనకి ఈ టాబ్ ఓపెన్ అవుతది. ఓకేనా? ఇక్కడ మనకి న్యూ అండ్ ఓపెన్ అని ఉంది. మనకి ఇమేజ్ తీసుకుంటున్నాం కాబట్టి ఓపెన్‌లో మనం ఏదైతే ఇమేజ్ తీసుకున్నామో ఆ ఇమేజ్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. నేను జేపీజీని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో, మనకిక్కడ డెప్త్ చూసినట్టయితే మనకి డౌన్ సైడ్‌కి వెళ్ళిపోవడం జరిగింది. సో, నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు దీన్ని ఇక్కడ మనకి స్ట్రెంత్ అనేది 1 అని ఉంది. దీనికి ఏం చేస్తానంటే -1 చేంజ్ చేస్తున్నాను. సో, అప్పుడు మనకు ఆ డెప్త్ అనేది పైకొస్తది. మనకిక్కడ చాలా పిక్సెలైట్ అవుతుంది. ఈ పిక్సెలైట్ అయితుంది కాబట్టి సో, దీన్ని ఏం చేయాలంటే మనం ట్యాబ్ ప్రెస్ చేసి అంటే ఎడిట్ మోడ్‌కెళ్ళి మనం మల్టిపుల్ టైమ్స్ మనం సబ్ డివైడ్ చేసుకోవాలి. సో, నేనొక 2, 3 టైమ్స్ సబ్ డివిజన్ అనేది చేస్తున్నాను. సో, మీ సిస్టమ్ యొక్క రిక్వైర్మెంట్ బట్టి హ్యాంగ్ అవుతదో లేదో చెక్ చేసుకొని మీరు సబ్ డివిజన్ అనేది చేసుకోండి. సో, నేనైతే ఇలాగ సబ్ డివిజన్ చేసుకున్నాను. సో, మనకి ఎడ్జెస్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా రావడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మనకి కొన్ని సార్లు మనకి ఈ ప్లేన్ యొక్క ఎడ్జెస్ అనేది పర్ఫెక్ట్‌గా రావు. సో, అక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ లోకల్ నుంచి యూవీకి కన్వర్ట్ చేసుకోవాలి. ఓకేనా? మల్టిపుల్ టైమ్స్ ఏంటంటే ఒక్కోసారి ఈ ఇమేజ్ అనేది మల్టిపుల్ టైమ్స్ ప్లేన్‌లోకి రావడం జరుగుతది. సో, అప్పుడు మనం ఇక్కడ యూవీ కన్వర్ట్ చేసుకుంటే ఒక సింగిల్ ఇమేజ్ మాత్రమే మనకి డిస్‌ప్లే అవుతది. ఓకేనా? ఇప్పుడు మనం ఇది డిస్‌ప్లేస్ అనేది అప్లై చేసేస్తున్నాం. సో, మనం ఏదో ఒక వ్యూ తీసుకోవాలి. ఎడిట్ మోడ్‌లో మనం ట్రాన్స్‌పరెన్సీని ఎనేబుల్ చేసుకున్న తర్వాత మనకి ఈ బాటమ్ సైడ్ ఏదైతే ప్లేన్ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసి వెర్టెక్సెస్ డిలీట్ చేస్తే మనకి బాటమ్ సైడ్ ప్లేన్ అంతా డిలీట్ అయిపోవడం జరుగుతుంది. ఇప్పుడు మనకేంటంటే మనకి కొన్ని ఎడ్జెస్ అనేది ఇక్కడ కింద రావడం జరిగింది. ఈ ఎడ్జెస్ మనకి షార్ప్ ఎడ్జెస్ వచ్చినాయి కదా! వీటిని మనం అవి ఫ్లాట్‌గా చేయాలి. సో, దానికేంటంటే ఎడిట్ మోడ్‌లో మనం ఆల్ సెలెక్ట్ చేసుకొని యెస్ క్లిక్ చేసి జీ యాక్సిస్‌లో మనం డ్రాగ్ చేసినట్టయితే మనకి అవి ఫ్లాట్ అవ్వడం జరుగుతాయి. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే జీ యాక్సిస్‌లో మనం డ్రాగ్ చేస్తున్నాం కదా! సో, కీబోర్డ్ నంబర్‌లో 0 ప్రెస్ చేస్తే మనకి మొత్తం ఫ్లాట్ అనేది అయిపోతాయి ఆ పాయింట్స్ అన్నీ. మనకిక్కడ చూస్తే ఇక్కడ మనకి చిన్న హోల్ అనేది రావడం జరిగింది. సో, దీన్ని ఫిల్ చేసేద్దాం. మనకి ఇంకా షార్ప్ ఎడ్జెస్ అనేది ఇక్కడ రావడం జరిగింది. సో, దీన్ని ఇంకా స్మూత్ అనేది చేయాలి. సో, నేనేం చేస్తున్నాను ఇప్పుడు దీన్ని ఆల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫేసెస్ అన్ని ఆల్ సెలెక్ట్ చేసుకొని ఎక్స్‌ట్రూడ్ చేయాలి. ప్రెస్ చేసి మనం ఎక్స్‌ట్రూడ్ చేసినట్టయితే మనకి ఆ ఫేసెస్ అన్నీ ఎక్స్‌ట్రూడ్ అవ్వడం జరిగింది. మనకి ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా! ఈ ఎడ్జెస్‌లో అన్ని ఫేసెస్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. దానికి ఏం చేస్తున్నాను ట్రాన్స్‌పరెన్సీ సెలెక్ట్ చేసి నేను ఫేసెస్ తీసుకొని ఫేసెస్‌లో మొత్తం అన్నీ సెలెక్ట్ చేస్తున్నాను.
ఈ సెంటర్‌లో మనం ఇలా డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసినట్టయితే బోర్డర్‌లో ఉన్న మొత్తం ఆల్ ఫేసెస్ అనేది సెలెక్ట్ అయిపోతాయి. అండ్ ఇప్పుడు చూసినట్టయితే మనకి అన్ని ఎడ్జెస్ అండ్ బోర్డర్‌లో ఉన్న అన్ని ఫేసెస్ సెలెక్ట్ అయింది. ఓకేనా? ఇప్పుడు నేను వెర్టెక్స్ పాయింట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. మనం ఏం చేయాలంటే ఇప్పుడు ట్రాన్స్‌పరెన్సీ ఆన్ చేసి కంట్రోల్ హోల్డ్ చేసి ఈ బాటమ్ సైడ్ ఉన్న పాయింట్స్ అన్నీ డీసెలెక్ట్ చేసామంటే మనకి టాప్ సైడ్ ఉన్న పాయింట్స్ మాత్రమే సెలెక్ట్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు మనం కంట్రోల్ డి ప్రెస్ చేస్తే ఇది మనకి పాయింట్స్ అన్నీ డూప్లికేట్ అవ్వడం జరుగుతది. సో, ఇప్పుడు దీన్ని పి ప్రెస్ చేస్తే మనకి సెలక్షన్ వస్తది. సెలక్షన్ చేస్తే ఇది సెపరేట్ అయిపోతది. ఈ ఆబ్జెక్ట్ మనకి సెపరేట్ అవ్వడం జరుగుతది. సో, నేను దీన్ని డిలీట్ చేసుకుంటున్నాను. సో, మనకిక్కడ ఒక అవుట్‌లైనర్ అనేది రావడం జరిగింది. సో, దీనికి ఎడ్జెస్ అనేది పర్ఫెక్ట్ షేప్‌కి మనం తీసుకురావాలిప్పుడు. సో, దీంట్లో మనకొక మోడిఫైయర్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేంటంటే స్మూత్. స్మూత్ అనే మోడిఫైయర్ దీనికి అప్లై చేసిన తర్వాత మనకిక్కడ ఫ్యాక్టర్ అనే ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో, దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. సో, మీరు దీన్ని అడ్జస్ట్ చేసేటప్పుడు ఏంటంటే మీకు కొంచెం లైన్స్ అనేది జిగ్‌జాగ్‌గా కాకుండా స్మూత్‌గా రావడం అనేది జరుగుతది. అండ్ రిపీట్ అండ్ అడ్జస్ట్‌ని కూడా మనం ఇంక్రీజ్ చేసుకోవాలి. ఈ రిపీట్స్‌ని ఇంక్రీజ్ చేసుకునే కొద్దీ మనకేంటంటే ఇంకా లైన్ అనేది స్మూత్‌గా రావడం జరుగుతది. సో, స్మూత్ అయిన తర్వాత కూడా ఫ్యాక్టర్‌ని మనం కొంచెం లిటిల్ బిట్ అడ్జస్ట్ చేసుకుంటే మనకి ఆ జిగ్‌జాగ్ అనేది ప్లెయిన్ లైన్ లాగా రావడం జరుగుతది. మీకు ఇంకా సాటిస్ఫై అవ్వకపోతే మీరు ఇంకా రిపీట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో, ఓకేనా? మీకు ఎగ్జాక్ట్ లైన్స్ అనేది రావడం జరుగుతది. ఇప్పుడు ఏం చేస్తానంటే స్మూత్‌ని అప్లై చేసేస్తున్నాను. సో, ఇప్పుడు మనం ట్యాబ్ ప్రెస్ చేసి అన్ని వెర్టెక్స్ పాయింట్స్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ వెర్టెక్స్ పాయింట్స్ అనేవి మనకు చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే మనం ప్రీవియస్‌లో ప్లేన్‌లో సబ్ డివిజన్ చేసాం కాబట్టి ఈ పాయింట్స్ అన్నీ మనకి ఎక్కువ రావడం జరిగింది. సో, ఇక్కడ ఏం చేయాలంటే మనం ఎడ్జ్‌లో వెళ్ళిన తర్వాత ఇక్కడ అన్‌సబ్‌డివైడ్ అని ఉంటది. సబ్ డివిజన్ చేసిన తర్వాత మనం అన్‌సబ్‌డివైడ్ చేస్తే మనకి పాయింట్స్ అనేది డిక్రీజ్ అవుతాయి. అండ్ కొన్ని స్టెప్స్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాను. సో, ఇప్పుడు చూసినట్టయితే మనకి పాయింట్స్ అనేది తగ్గినాయి. ఇప్పుడు ఎడిట్ మోడ్‌లో మనం ఏంటంటే ఆల్ సెలెక్షన్‌లో ఉంది. మనం ఫిల్ చేసినట్టయితే మనకి కంప్లీట్‌గా ఫిల్ అయిపోద్ది. సో, అండ్ దాన్ని ఏంటంటే ఎక్స్‌ట్రూడ్ చేసినట్టయితే మీకు ఈ ఫేసెస్ అనేది ఎక్స్‌ట్రూడ్ అవుతాయి. మీకు ఎంత డిస్టెన్స్ కావాలన్నది మీ యొక్క మోడల్ యొక్క నీడ్ బట్టి మీరు దాన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు హైట్ అనేది. మీరు ఇప్పుడు చూసినట్టయితే మీకు పర్ఫెక్ట్ ఎడ్జెస్ అనేది షార్ప్ ఎడ్జెస్ అనేది రావడం జరుగుతది. అండ్ దాన్ని ఏంటంటే మీరు డబ్ల్యూ ప్రెస్ చేసి ఆటో స్మూత్ అప్లై చేసినట్టయితే మీకు ఎడ్జెస్ అన్నీ ఆల్ స్మూత్‌గా అయిపోవడం జరుగుతది. అండ్ దీనికి మనం మెటీరియల్ అప్లై చేద్దాం. ఓకేనా? ఇప్పుడు నేను ఒక న్యూ మెటీరియల్ తీసుకుంటున్నాను. న్యూ మెటీరియల్ తీసుకొని దాంట్లో ఏంటంటే షేడర్ ఎడిటర్‌లోకెళ్ళి నేను కంట్రోల్ టీ ప్రెస్ చేస్తున్నా. టీ ప్రెస్ చేస్తే మనకి ఒక ఇమేజ్ టెక్స్చర్ అండ్ మ్యాపింగ్ అండ్ టెక్స్చర్ కోఆర్డినేట్ కూడా రావడం జరుగుతది. సో, ఇందులో ఏం చేస్తున్నానంటే ఓపెన్ తీసుకొని మనం ఏదైతే తీసుకున్నామో అదే ఇమేజ్‌ని తీసుకుందాం. జేపీజీ అన్నా తీసుకోవచ్చు. లేదు పీఎన్‌జీ అన్నా తీసుకోవచ్చు. సో, ఈ పీఎన్‌జీ అనేది మనకి ఇక్కడ అప్లై అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే యూవీ ఎడిట్‌లోకి వెళ్దాం. యూవీ ఎడిట్‌లోకెళ్ళి అండ్ ఇక్కడ షేడింగ్ ట్యాబ్ కూడా ఎనేబుల్ చేశాను. అండ్ మనకి టాప్ సైడ్ ఏదైతే ఫేస్ ఉందో దీన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుందాం. ఎందుకంటే టాప్ సైడ్ మాత్రం మనం టెక్స్చర్ అప్లై చేయాలి కాబట్టి. దీని అంతటికి ఒక సింగిల్ కలర్ అనేది అప్లై చేద్దాం. ఆ సింగిల్ కలర్ ఏంటంటే సపోజ్ మనం మాకు ఆల్రెడీ సాలిడ్ కలర్‌లో ఉంది. సో, దీనికి ఏం చేద్దాం అంటే బ్లాక్ కలర్ అప్లై చేద్దాం. ఓకేనా? ఆల్‌లో బ్లాక్ కలర్ అనేది అప్లై చేసాం. సో, ఇదేంటంటే ఇది ఓన్లీ టాప్ సైడ్ ఫేస్ ఏదైతే ఉందో అది మాత్రమే దీనికి అసైన్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు యూవీ ఎడిట్‌లోకెళ్దాం. యూవీ ఎడిట్‌లోకెళ్ళిన తర్వాత మనకి టాప్ సైడ్ ఫేస్ ఉంది కదా! దీన్ని డబ్ల్యూ ప్రెస్ చేసి మనకి యూవీ అన్‌రాప్ ప్లేసెస్‌లో స్మార్ట్ యూవీ ప్రాజెక్ట్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, దాన్ని అన్‌రాప్ చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్ బటర్‌ఫ్లై షేప్ అనేది ప్రొజెక్ట్ అవుతది. సో, దీన్ని ఏం చేస్తున్నానంటే నేను రొటేట్ చేసుకుంటున్నా. -180 ఓకే. అండ్ ఇది కూడా దీంట్లో నేను ఇది ఆఫ్ చేసేస్తున్నాను. అండ్ మనకి ప్రొజెక్షన్ అనేది ప్రాపర్‌గా చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్ మెటీరియల్ అనేది అప్లై అయిపోతది. అండ్ మన స్కేలింగ్ కూడా చేసుకొని ఇక్కడ ప్రాజెక్ట్‌లో మనం స్కేల్ చేసుకుంటే మనకి టెక్స్చర్స్ దానికి ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ అవుతాయి. సేమ్ ఇమేజే యూజ్ చేస్తాం కాబట్టి ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ అవుతాయి. ఇప్పుడు చూసినట్టయితే మనకి ఎగ్జాక్ట్ 3D మోడల్ అనేది ఇక్కడ రావడం జరిగింది. ఓకేనా? సో, ఇది ఫస్ట్ మెథడ్. మీరు ఈ మెథడ్‌ని యూజ్ చేసి రియలిస్టిక్ 3D మోడల్‌ని చేసుకోవచ్చు. ఇమేజ్ టు 3D మోడల్. ఓకేనా? అండ్ సెకండ్ మెథడ్ వచ్చేసరికి ఎస్‌వీజీ టు 3D మోడల్. సో, ఆ స్టెప్ అనేది చాలా ఈజీ స్టెప్ అది. సో, అది ఎలా చేయాలో చూద్దాం.
సో, ఈ పీఎన్‌జీ తీసుకున్నాం గదా! ఈ పీఎన్‌జీని మనం ఎస్‌వీజీకి కన్వర్ట్ చేయాలి. ఫస్ట్ మీరేం జేయాలంటే పీఎన్‌జీ టు ఎస్‌వీజీ కన్వర్టర్ అని మీరు గూగుల్‌లో సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసిన తర్వాత మనకి లాట్స్ ఆఫ్ సైట్స్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి. సో, మీరు ఏదన్నా తీసుకోవచ్చు. లేదా నేనేంటంటే ఫ్రీ కన్వర్ట్ అని ఉంది. దీన్ని తీసుకొని దీంట్లో మనం ఏదైతే పీఎన్‌జీ తీసుకున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకొని అప్లై చేయాలి. సో, దెన్ కన్వర్ట్ చేసుకోవాలి. కన్వర్ట్ చేసినట్టయితే మీకు అది పీఎన్‌జీ నుంచి ఎస్‌వీజీ ఫైల్‌కి కన్వర్ట్ అయిపోవడం జరుగుతది. ఓకేనా? కన్వర్షన్ అయిపోయింది. ఓకేనా? నేను డౌన్‌లోడ్ చేసుకుంటున్నాను. సో, మనం ఏంటంటే దీన్ని ఆర్గనైజర్‌గా సేవ్ చేసుకున్నాం ఎస్‌వీజీ. ఇప్పుడేం చేద్దామంటే మనకి ఎడిట్‌లో ప్రిఫరెన్సెస్‌లో మనకి ఎస్‌వీజీ ఇంపోర్ట్ ఎస్‌వీజీ అని చెప్పేసి మనకొక డిఫాల్ట్ యాడ్ ఆన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, మీరు యాడ్ ఆన్స్‌లో ఎస్‌వీజీ అని టైప్ చేస్తే మనకి స్కేలబుల్ వెక్టర్ గ్రాఫిక్స్ అని ఎస్‌వీజీ ఫార్మాట్ ఒక యాడ్ ఆన్ అని ఇవ్వడం జరుగుతది. మీరు ఎనేబుల్ చేసుకోకపోతే దీన్ని ఎనేబుల్ చేసుకోండి. ఓకేనా? సో, ఇక్కడ మన ఫైల్‌లో ఇంపోర్ట్ ఇక్కడ స్కేలబుల్ వెక్టర్ గ్రాఫిక్స్ ఎస్‌వీజీ అని ఉంది. సో, దీన్ని ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ డిక్షనరీ ఓపెన్ అవుతది. మనకి ఇక్కడ ఎస్‌వీజీ మనం ఎక్కడైతే డౌన్‌లోడ్ చేసి పెట్టుకున్నామో అది ఆ డైరెక్షన్ తీసుకుంటే సో, అక్కడ మనకి ఎస్‌వీజీ ఫైల్ ఉంటది. దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటే మనం డైరెక్ట్‌గా ఇక్కడ బ్లెండర్‌లోకి ఇంపోర్ట్ అయిపోతది. లైక్ ఆ ఇమేజ్‌లో ఏదైతే షేడ్స్ ఉన్నాయో అవన్నీ మనకి సెపరేట్‌గా ఫైల్స్ కింద రావడం జరుగుతది. మనకి ఇల్లుస్ట్రేషన్ ఫైల్ ప్రతీది సెపరేట్ షేడ్స్ అనేది సెపరేట్ అయిపోయి ఉండటం జరుగుతుంది. సో, దీంట్లో కూడా అలానే ఉంటాయి. ఓకే. అండ్ నెక్స్ట్ మనకి ఒక బ్యాక్‌గ్రౌండ్ ప్లేన్ వస్తది. అండ్ పైన మనకి షేడ్స్ ఉన్నాయి కదా! అవన్నీ షేడ్స్ వస్తాయి. మనకి ఇది ఎందుకు ఇలా కనిపిస్తుందంటే, సో, మనకి ఇవన్నీ ఏంటంటే సెపరేట్ కర్వ్స్. సో, ఈ కర్వ్స్ ఆబ్జెక్ట్స్ ఏంటంటే మనకి సెపరేట్‌గా ఉండడం వల్ల ఒకదానికొకటి మెర్జ్ అవ్వడం వల్ల మనకి ఇలాంటి గ్లిచ్ లాగా కనిపిస్తది. సో, దీన్ని ఏం చేయాలంటే కొంచెం లిటిల్ బిట్ మూవ్ చేస్తే మనకి ఆ గ్లిచ్ అనేది రాదు. సో, మనం ఫస్ట్ ఏం చేయాలంటే టాప్ సైడ్ షేడ్ ఏదైతే ఉందో ఆ షేడ్‌ని మనం మూవ్ చేసుకోవాలి. ఓకేనా? అన్నీ సెలెక్ట్ చేసుకొని ఎట్ ఎ టైమ్ అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటిలిని షేడ్స్‌ని మూవ్ చేసుకోవాలి. సో, ఇలా ఏం చేయాలంటే మనం మొత్తం మెషెస్ అనేది కొంచెం లిటిల్ బిట్ మూవ్ చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్‌గా మనకి క్లియర్ ఎటువంటి మెర్జ్ గ్లిచ్ లేకుండా విజిబుల్‌గా కనిపిస్తాయి. సో, దీంట్లో ఏంటంటే మనకి టెక్స్చర్స్ కూడా అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఎస్‌వీజీ అనేది ఈజీగా ఉంటది. బట్ ఏంటంటే మనకి కొన్ని గ్లిచెస్ వస్తాయి. ఆ పార్ట్స్ అనేది సెపరేట్‌గా రావడం వల్ల. సో, అవి మనం సెపరేట్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ షేప్ అండ్ పర్ఫెక్ట్ టెక్స్చర్స్ కూడా దీనికి అప్లై అయిపోయి ఉంటాయి. మనకి షేడ్స్ సెపరేట్‌గా రావడం వల్ల వాటిని కూడా సెపరేట్‌గా మనం డెప్త్ అనేది ఇంక్రీజ్ చేసుకొని మనం ఇంకా రియలిస్టిక్ 3డీ లుక్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. సో, నేనేం చేస్తున్నా ఇప్పుడు ఈ అన్నిటిని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇవి మనకు అన్ని కర్వ్స్ కాబట్టి వీటిని ఆబ్జెక్ట్‌లో మెష్‌కి కన్వర్ట్ చేస్తున్నాను. సో, ఇప్పుడు ఇవన్నీ మనకి మెష్ కింద కన్వర్ట్ అయిపోయినాయి. ఓకేనా? వీటిలన్నిటిని సెలెక్ట్ చేసుకొని మనం ఎడిట్ మోడ్‌లో ఇంక్రీజ్ చేసుకుంటే మనకి డెప్త్ కూడా ఇంక్రీజ్ అయింది. సో, ఈ సెకండ్ మెథడ్‌లో చెప్పినట్టుగా మనం ఎటువంటి పీఎన్‌జీ ఇమేజ్ అయినా సరే ఎస్‌వీజీ కన్వర్ట్ చేసుకొని ఈజీగా 3డీ మోడల్‌కి క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఎటువంటి ట్యూటోరియల్ కావాలన్నా కామెంట్ చేయండి. నేను మీకు ట్యూటోరియల్ క్రియేట్ చేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. థాంక్ యూ ఆల్.